హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్లో ఏంటక్కో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఏ వీడియో ఏంటి అని చెప్పి అయితే చూస్తున్నారండి. తమ్నెల్లో అయితే ఆల్రెడీ అందరు చూసే ఉంటారు కదా. 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ మన వీడియోస్లో జున్ను వీడియోనే ఫస్ట్ టైం ఉంటుందండి. ఎక్కువ శాతం ప్రతి సంవత్సరం వీడియోలో అయితే జున్ను వీడియో కంపల్సరీగా అయితే అప్లోడ్ చేస్తానండి. 1 ఇయర్కి ఒకసారే కదండి. ఇంకా జున్ను పాలకు కావాల్సినది అయితే బెల్లము మిరియాలే కదండి. మెత్తగా దంచి పక్కన పెట్టేసుకున్నానండి బెల్లం. అలాగే మిరియాలు కూడా మెత్తగా అయితే చేసుకొని అయితే పక్కన పెట్టేశానండి. జున్ను పాలండి నాన్న పంపించిన అందరికీ తెలిసిన విషయమే కదా. మా నాన్న వాళ్ళకైతే గేదెలు అయితే ఉన్నాయండి. స్వచ్ఛమైన గేదె మొదటి రోజు ఈనిన పాలతో అయితే ఈనిన ఈనిన రోజు పాలు ముర్రు పాలు అంటారు కదా. ఆ ముర్రు పాలతో జున్ను కేక్ అయితే చేయబోతున్నానండి. చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఏంటి అనేది అయితే వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా ఆ పాలల్లో అయితే బెల్లం అయితే వేసుకొని కలిపేసుకున్నామండి. ఈ మధ్య బెల్లంలో అయితే చెత్త అలా అయితే వస్తుంది కదా, అందుకనైతే నీట్గా తేరు పోసేసుకున్నానండి. తేరు పోసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిరియాలు అయితే దంచి మెత్తగా అయితే దాంట్లో పాలల్లో అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అక్క బెల్లం ఎంత, పాలెన్ని, బెల్లం ఎంత ఏం చెప్పి అయితే అనుకుంటారు కదండి. పాలకి తగినంత బెల్లం అయితే నేను వేసుకున్నానండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారండి, కొంతమంది అయితే తక్కువ తింటారు. ఇంకా నేనైతే కొంచెం మీడియంగా స్వీట్ ఎక్కువ అన్నట్టయితే మేము తినమండి. అందువల్ల రుచికి తగినంత అయితే వేసుకున్నా. మరీ స్వీట్గా కాకుండా ఒక మీడియంలో అయితే నేనైతే స్వీట్ అనేది అయితే తింటామండి. ఇంకా ఇప్పుడైతే మన అందరి ఇళ్ళల్లో అయితే ఇడ్లీ పాత్ర అయితే ఉంటుంది కదా, అలాగే నేను కూడా ఇడ్లీ పాత్రలో జున్ను కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. టేస్ట్ కానీ కేక్ కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. కొంతమంది ఇళ్ళల్లో అయితే ముర్రు పాలులో కొంచెం నార్మల్ పాలు అనేది పోసి జున్ను కేక్ అయితే తయారు చేస్తారు కదా. నేను ఎప్పుడు అలానే చేస్తానండి. కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాను. అచ్చం ముర్రు పాలతోనే జున్ను కేక్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. జున్ను కేక్ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇంకైతే 15-20 నిమిషాలు అయితే పట్టిందండి. ఇంకొకసారి చాకు పెట్టి చాకుకి అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టే అని చెప్పి అనుకుంటారు కదా, అదొకటైతే నేను కూడా అనుకున్నానండి. ఇంకైతే జున్ను అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఒక 5 to 10 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టాకైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాకైతే కేక్ అయితే చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మా అలాంటి వాళ్ళు అయితే జున్ను లవర్స్ అయితే ఎక్కువగా ఉంటామండి. జున్నుకైతే చాలా చాలా ఇష్టం. నాకు తెలిసి ఇయర్కి ఒక్కసారి అయితే జున్ను అయితే నేను కంపల్సరీగా అయితే కాస్తానండి. అక్క మధ్యలో తినాలి అనిపిస్తే ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయండి. ఎంత రెడీమేడ్ దొరికినా మన ఇంట్లో గేదె పాలతో చేసిన స్వచ్ఛమైన జున్ను అంటేనే మనకి ఇష్టం కదా. ఆ ఉద్దేశంతో అయితే ఇయర్లీ వన్స్ అయితే చేస్తాను. అలాగే మీతో కూడా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా మన వీడియోస్లో ప్రతి సంవత్సరం జున్ను వీడియో అయితే కంపల్సరీగా అయితే పోస్ట్ చేస్తానండి. అలాగే ఇయర్ కూడా పోస్ట్ చేస్తున్నాను. అలాగే మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. అందరికీ జున్ను కేక్ అయితే ఇష్టం కదా, అలాగే మాకు కూడా అండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. మన ఛానల్ని ఇలాగే ఇప్పుడు దాకా ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.